ఆ దుర్యోధనుడు వెనకమాల ఉన్న అందరూ తమ్ముళ్ళు. వాళ్ళ తర్వాత అక్కడ చూస్తే బాహ్లీకుడు. బాహ్లీకుడు సొంత తాత వరస అవుతాడు. భీష్ముడికే తండ్రి వరస బాహ్లీకుడు. బాహ్లీకుడి యొక్క కొడుకు సోమదత్తుడు, వీళ్ళకి తాత వరస. వాళ్ళకి కొడుకైన భూరిశ్రవ అంతా చుట్టాలే. ఎక్కడ చూసినా వీళ్ళకి కావలసిన వాళ్లే. అటు పక్కన తిరిగితే శల్యుడు సాక్షాత్తు నకుల సహదేవులకు మేనమామ. ఇదేమి దౌర్భాగ్యం రా దేవుడా! అసలు ఈ ఒక్క రాజ్యాన్ని గెలవాలంటే ఇంతమంది బంధుమిత్రు కళాత్రుల శవాల మీద మేము రాజ్యాలేలాలి అంటే ఎవరెవరైతే మా యశస్సు కోరుకున్నారో, ఎవరెవరైతే మా విజయాన్ని కోరుకున్నారో, అలాంటి విజయం కోరుకోని ఎప్పుడూ కూడా శల్యుడు అటువైపున్నా భీష్ముడు ద్రోణులలాగా వీళ్ళు గెలవాలని అనుకునే వ్యక్తి. ఇంకా శల్యుడికి అది ఇంకా జీర్ణించుకోలేని ఒక నిజం. అతను కౌరవుల వైపు యుద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే అనాథలైన తన చెల్లెలు పిల్లలు అటువైపు ఉన్నారు, నకుల సహదేవులు. కాబట్టి నిరంతరం వాళ్ళ యొక్క యశస్సు కోరుకునేవాడు మేనమామ. అలాంటిది చూసి ఇది నా వల్ల కాని పని, నేను అడుక్కు తిని బ్రతుకుతాను తప్ప నేను ఇంతమంది నా మిత్రులతో యుద్ధం నేను చెయ్యలేను. అయినా అసలు భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, నేను పాండవులను చంపను అని. అలా పాండవులను చంపనని ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు ముందుకెళ్ళి ఇవాళ తాత నిన్నెలా చంపాలని మేము అడుగుతున్నామంటే ఇంతకంటే దౌర్భాగ్యపు స్థితి ఏ మనిషికి రాకూడదు. ఇలాంటి ఒక స్థితి ఒక పగవాడికి కూడా రాకూడదని చెప్పి కృష్ణుణ్ణి చూసి, కృష్ణ నేను ఈ యుద్ధం చెయ్యలేను నాయనా, నేను బాగా ఎమోషనల్లీ ట్రిగర్ అయ్యాను, నేను వీళ్ళని చూసి పోనీ అనుభవించని, దుర్యోధనుడిని అనుభవించని, మేము దుర్యోధనుడి కింద బ్రతుకుతాం, దుర్యోధనుడి తమ్ముళ్ళని అనుభవించని వాళ్ళ కింద బ్రతుకుతాం, మాకు 5 రాజ్యాలు లేకపోయినా పర్వాలేదు, మేము హస్తినలో ఒక భటులులాగా, ఒక సామాన్యమైన జనాలలాగా మాకు మంచి చెప్పిన ఈ కురువృద్ధుల్ని చూసుకుంటూ మేము బ్రతుకుతాం తప్ప మా వాళ్ళని చంపుకొని బ్రతకవలసిన దుస్థితి నాకు పట్టలేదు కృష్ణ. కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను.